మనం మానవులం. ఎన్నో భయాలు మనలో చోటు చేసుకుని ఉంటాయి, గూడు కట్టుకుని ఉంటాయి. ఏదైనా ఆపద కలిగితే, ఏదైనా తప్పు చేసి ఉంటే చూసేవాళ్ళు ఎవరు? మన మనస్సే. ప్రమాణమంతఃకరణ ప్రవృత్తజ. తప్పు చేసినా, ఒప్పు చేసినా ఎవరు చూస్తున్నారులే, చూసేవాళ్ళు ఉన్నారు, మనస్సులో ఉన్నారు. ఎవరూ చూడకపోయినా చూసేవాడైనటువంటి ఆ అంతఃకరణ జీవి లోపల ఉన్నాడు, వాడు చూస్తాడు, వాడు చెప్పుకోవాలి మన సమాధానం, వాడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ఇంకెప్పుడైనా ఏదైనా ఫలితాంశాలు తేలితే, ఇదిగో నువ్వు అప్పుడు అలా చేసావు కాబట్టి ఇలా ఫలితాలు వచ్చాయి అంటూ మనం బెదిరిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ భయాలలో కారాగృహ భయం ఒకటి, ఎవరైనా తంతారేమో అనే భయం రెండు. ఏదైనా తప్పు చేసి ఉంటే ఎవరైనా మన పైన చేయి చేసుకుంటారేమో అనే భయం, అనవసరమైన భయాలతో కారాగృహంలో పడతామేమో అనే భయం. ఇటువంటి ఈ రెండు భయాలని కూడా తొలగించుకోవడం కోసం అన్ని పనులపైన కూడా విజయం పొందాలి. అందుకోసమని అమ్మవారికి ప్రీతికరంగా నల్ల మిరియముల పొడి వేసినటువంటి అన్నమును నైవేద్యంగా సమర్పించాలి. కేవలం నల్లని మిరియాలు అంటారు తాంత్రికులు, సమయాచార తత్పరులు. అయితే నల్లని మిరియాలను మనం అలాగా నైవేద్యంగా సమర్పించలేం కాబట్టి ఆ నల్లని మిరియాలను దంచి చూర్ణం చేసి అన్నములో కలిపి, ఆ కలిపిన అన్నమును అమ్మవారికి ప్రీతికరంగా నైవేద్యంగా సమర్పిద్దాం. అత్యంత తీవ్రమైన పరిస్థితులలో, అత్యంత భయం కలిగించేటటువంటి పరిస్థితులలో మాత్రమే ఈ ఆయుధాన్ని మనం వినియోగించాలి. ఈ శ్లోకాన్ని 12 రోజుల పాటు స్తోత్రం చెయ్యాలి. ఒక 4 రేఖల కూడలిలో రం అనబడే బీజాక్షరాన్ని లిఖించి, ఆ 4 రేఖలకు కూడా త్రిశూలాకృతిని కల్పించి యంత్రాన్ని సిద్ధం చేసుకొని సాధన చెయ్యాలి. నైవేద్యంలో ఈ విశేషాంశాలు వినే వాళ్ళందరూ కూడా విన్నంత మాత్రాన సాధన చేయకుండా మీ సమీపంలో ఉండేటటువంటి ఎవరైనా ఒక తెలిసిన పండితులను సంప్రదించే ప్రయత్నాలు చేయండి. అలాగే విశేష జ్ఞానం కోసం పెద్దవాళ్ళని ఎవరినైనా కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. లభించిన ఈ కొద్దిపాటి సమయంలో భక్తి మార్గంలో మనం ముందుకు వెళుతున్నాం. నైవేద్యాలన్నీ కూడా భక్తి మార్గంలో వెళ్ళేవే. యథాశక్తి సంభవిద్రవ్యై లభించిన ఆ పదార్థములతో నైవేద్యాలు సమర్పిస్తున్నాం, అమ్మవారి కరుణ కోరుకుంటున్నాం. ఈ భక్తి మార్గంలోనే నైవేద్యాలని పరిశీలిద్దాం. ఇంతకంటే మించి ఏమైనా చేద్దాం అనుకుంటే మటుకు సాధకులను, పండితులను తప్పకుండా సంప్రదించాల్సిందే. ఈ 8వ రత్నము సుధా సింధోర్మధ్యే. అమ్మవారు ఎక్కడుంటారు? మణిద్వీపంలో ఉంటారు. అక్కడ మొదలవుతుంది వర్ణన. సుధా సింధోర్మధ్యే. సుధ అమృతం, అమృత సింధు సముద్రంలో, అమృత సముద్రం మధ్యలో, రత్నాల దీవిలో, సురవిటవివాటి పరివృతౌ, కల్పవృక్షాలు కదంబ వృక్షాల మధ్యన పూదోటలో, మణిద్వీపే. ఆ మణిద్వీపంలో నీపో పవన వసతి చింతామణి గృహే. ఆ పూలతోటలో చింతామణులతో నిర్మింపబడినటువంటి నగరంలో శక్తి స్వరూపిణి త్రికోణాకారంలో ఉండే మంచెపై పరమశివుడు పవళించి ఉండగా ఆయనపై కూర్చుని ఉన్నటువంటి భంగిమలో పరమశివుడినే శయ్యగా చేసుకున్నటువంటి ఆ శయ్యపై ప్రకాశించేటటువంటి జ్ఞానస్వరూపిణి అయి శివాకారో మంచే పరమశివ పర్యంక నిలయాం. శివాకారో మంచే, ఈశ్వరుడే ఆవిడకు సింహాసనంగా అమరిపోయాడు. ఈ భావన ఏమిటి అంటే, ఈశ్వరుడు లింగ రూపము, ఈ భూమి అంతా కూడా శివునకు ప్రతీక. ఈ భూమి మీద ఉండేటటువంటి ప్రకృతి శక్తితత్వానికి ప్రతీక. ఈ శివుడు ఆధారంగా ఉంటే కానీ ప్రకృతి రూపం ధరించదు కదా. కనుక శివాకారో మంచే ఇలాగా అర్థం చేసుకుందాం. అలాగా పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం. అమ్మవారిని ఇలాగా స్తోత్రం చేద్దాం.
అలాగా సుఖ ప్రవాహ రూపంగా ఉండే నిన్ను కతిచన కొద్దిమంది మాత్రమే, ధన్యులు మాత్రమే సేవించగలుగుతున్నారు తల్లి. అందులో నేను ఒక్కడిని కూడా కావాలి అని కోరుకుంటున్నాను అనేటటువంటి నమ్రపూర్వక భావనలతో, వినయపూర్వక స్వభావంతో అంజలి ఘటించి స్తోత్రం చేస్తూ ఈ 8వ రత్నాన్ని సుధా సింధోర్మధ్యే రోజుకు 1000 సార్లు చొప్పున 12 రోజుల పాటు. అయితే చాలా అత్యవసరమైన సందర్భాలలో కారాగృహాది బాధాసు సంప్రాప్తే బహుసంకటే, ఇలాంటి సమయాలలో మాత్రమే, చాలా తీవ్రమైన పరిస్థితుల్లో మాత్రమే ఈ శ్లోకాన్ని 12 రోజుల పాటు రోజుకు 12 సార్లు చొప్పున స్తోత్రం చేసి నల్లని మిరియాలను నైవేద్యంగా సమర్పించాలి. వ్యసనాలని అదుపులోకి పెట్టుకోవటానికి లేదా వ్యసన పరులను రక్షించుకోవటానికి ఒక గృహానికి ఉండేటటువంటి వాయవ్య దోషాలని సవరించుకోవాలని చెప్పుకున్నాం. వాయవ్య దోషాలంటే ఏమిటి, అవి ఎలా ఉంటాయి, వాటిని ఎలా సవరించుకోవాలి, ఈ విషయం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే మనకి వాయువ్యంలో దోషం ఉందా లేదా, దాన్ని సవరించుకోవటానికి ఏం చేయాలి, అసలు దోషం ఉన్నదో లేదో కూడా తెలుసుకోలేము కదా. వాస్తు సిద్ధాంతాలను తీసుకొచ్చుకోవచ్చు, చూపెట్టుకొని వాళ్ళు చెప్పిన పద్ధతిలో చేసుకోవచ్చు. కానీ అది దోషం ఏమిటి అన్న అవగాహన ఉంటే అప్పుడు దాని గురించి నిర్ణయం తీసుకోవటం సులభతరం అవుతుంది. అందుకని ఏంటంటే వాయవ్య దోషం అంటే ఏమిటి, వాయవ్యము వాయువుకు సంబంధించిన స్థలమని ముందు చెప్పుకున్నాం. వాయుదేవుడు ప్రతిష్ఠించినటువంటి, వాయుదేవుడు అధిష్ఠించినటువంటి మూల కాబట్టి ఆ మూలకి, ఆ స్థలానికి వాయవ్యం అని పేరు వచ్చింది. ఒక ఇల్లు కట్టబడినటువంటి క్షేత్రానికి కానీ, కట్టబడినటువంటి ఇంటికి కానీ వాయవ్యము తెగిపోయి ఉంటే, అంటే కట్ అయిపోయి ఉంటే, అప్పుడు ఆ ఇంటికి వాయవ్య దోషం ఉన్నదిగా మనం చెప్పుకుంటాం. ఆ క్షేత్రానికి వాయవ్యం కోణంగా కాకుండా చక్రాకారంలో, వృత్తాకారంలో తిరిగి ఉన్నప్పటికీ అది వాయవ్య దోషంగా చెప్పుకుంటాము. క్షేత్రంలో, ఇల్లు కట్టబడినటువంటి క్షేత్రంలో వాయవ్యంలో ఖాళీ స్థలం లేకుండా ఉత్తర పశ్చిమ గోడలని, కాంపౌండ్ గోడలని ఆనుకొని ఏదైనా ఉపగృహం కట్టినప్పుడు అది వాయవ్య దోషంగా చెప్పుకుంటాము. వాయవ్యములో ఉత్తర వాయవ్యం నుండి ఏదైనా వీధిపోటు తగిలినా, వెన్నుపోటు తగిలినా అది వాయవ్య దోషంగా చెప్పుకుంటాం. వాయవ్యము నుండి ఇంటిలో నుంచి బయటికి వెళ్ళలేనటువంటి డ్రైనేజ్ పైప్ లైన్ కానీ, వర్షపు నీరు కానీ ఉత్తర వాయవ్యము నుండి బయటికి వెళ్తే అది వాయవ్య దోషంగా చెప్పుకుంటాము. ఉత్తర వాయవ్యంలో ఇంకొక క్షేత్రం, మన ఇంటి పక్కన ఉన్నటువంటి ఇంటి యొక్క కాంపౌండ్ గోడలు వచ్చి ఉత్తర వాయవ్యంలో టీ షేప్లో ఇట్లా తగిలినప్పుడు కూడా అది కుడ్జవేద అంటాం, అది వాయవ్య దోషంగా చెప్పుకుంటాం. అలాగే అక్కడ మన ఇంటికి ఉత్తర వాయవ్యంలో కట్టబడినటువంటి ఇంకొక షెడ్ ఏదైనా, ఇంటికి కానీ ఇంటి బయట కానీ రెండు వైపులా వాలు ఉండేటటువంటి షెడ్ కానీ, పెంకుటిల్లు కానీ, రేకుల షెడ్ కానీ ఏదైనా సరే, ఆ మధ్యలో ఉన్నటువంటి విల్లు అంటే వెన్ను, ఆ వెన్ను కానీ ఉత్తర వాయవ్యము వైపు ఇంటికి దూరం నుంచి తగులుతున్నట్టుగా కనపడితే అది వెన్నుపోటుగా చెప్పుకుంటాం. అలాగే మిగతా అన్ని దిక్కుల కంటే వాయవ్యం దిక్కు అతి ఎత్తుగా ఉన్నప్పటికీ వాయవ్య దోషమే, అతి పల్లముగా ఉన్నప్పటికీ ఇది వాయవ్య దోషమే. అలా రకరకాలైనటువంటి ఇంకా ఎన్నో రకాల వాయవ్య దోషాలు ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి దోషాలు సాధారణంగా మనం గమనించగలిగేవి. ఎవరైనా వ్యసనంతో ఆ ఇంట్లో బాధపడుతుంటే, ధనాన్ని తీవ్రంగా నష్టపోతుంటే, ఇప్పుడు చెప్పినటువంటివన్నీ కూడా చూసుకుని ఇంటి క్షేత్రం లోపల ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్స్ సరి చేసుకొని వాయవ్య మూలను ఏమీ కట్టకుండా ఖాళీగా వదిలిపెట్టి
మన వాయవ్యంలో వెన్నుపోటు లేకుండా జాగ్రత్త పడి వేరే వారి గోడ మన ఉత్తర వాయవ్యం ఇంటికి తగులుతున్నప్పుడు ఆ గోడ నుండి ఇంటికి 2-3 అంగుళాల ఖాళీ స్థలం వచ్చేలాగా ఏర్పాటు చేసుకుని కానీ, ఉత్తర వాయవ్యము ఒకవేళ వృత్తంగా తిరిగి ఉన్నప్పుడు దాన్ని మూలమట్టానికి సరిగా కోణాన్ని అమర్చి మూలమట్టానికి సరిగ్గా సరి చేసుకొని ఉత్తర వాయవ్యం రవంత పెరిగే విధంగా ఏర్పాటు చేసుకొని ఈ విధంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఈ వాయవ్య దోషాల నుంచి మనం బయటపడగలుగుతాము. ఇటువంటి దోషము ఉండి వ్యసనాలు బారిన పడి బాధపడే వాళ్ళు తప్పకుండా ఈ దోషాలను సరి చేసుకుంటే మంచి రిలీఫ్ పొందుతారు, వ్యసనాల నుంచి దూరమయ్యే అవకాశాలు పెరుగుతాయి.